హన్మకొండ జిల్లా నయీం నగర్లో విషాదం నెలకొంది. తేజస్విని హైస్కూల్లో మరో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్కూల్లోనే విద్యార్థి కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే విద్యార్థి చనిపోయాడు. స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే స్కూల్లో 10th విద్యార్థి మృతి చెందాడు. వరుస ఘటనలపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో విద్యార్థి మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, విద్యార్థి మృతి ఎందుకు జరిగినట్టు, అలాగే వరుస ఘటనలపై పోలీసులు ఏమంటున్నారు? సింధు, హన్మకొండ జిల్లా నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో మరో విషాదం నెలకొంది. ఈ రోజు 4వ తరగతి చదువుతున్నటువంటి సుజిత్ ప్రేమ్ అనేటువంటి అబ్బాయి మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. విద్యార్థి సంఘాలు కావచ్చు, సుజిత్ ప్రేమ్ పంచినటువంటి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల క్రితం జయంత్ వర్ధనటువంటి 10th క్లాస్ అబ్బాయి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుసగా తేజస్వి స్కూల్లో మృతి చెందినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, విద్యార్థి సంఘాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ నేపథ్యంలో సుజిత్ ప్రేమ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, సుజిత్ ప్రేమ్ సంబంధించినటువంటి ఫాదర్ ఉన్నాడు. అసలు వారు ఎట్లా చనిపోయాడు, అసలు ఏం జరిగింది, మీ బాబు ఎందుకు చనిపోయాల్సిన అవసరం ఏం చెప్తారు స్కూల్ యాజమాన్యం? స్కూల్ యాజమాన్యం చెప్పదలుచుకుంది ఒకటే అండి, ఆయన హెల్తీ పర్సను, క్లాస్లో కూడా 2nd, 3rd వస్తాడు, మంచి పర్ఫెక్ట్ క్యాండిడేటు. స్కూల్లో వచ్చిండు, ఏం చేసిరో ఏందో తెలియదు. మా బాబు ప్రాణం ఈరోజు కోల్పోయింది. మేము దిగ్బంధంలో ఉన్నాము. మా వాడిని ఏ విధంగా స్కూల్ పంపించినా ఆ విధంగా మేము ఇంటికి పంపించమని డిమాండ్ చేస్తున్నాం యజమాన్యానికి. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, అసలు ఏం జరిగింది బాబు కంటే ఏం చెప్తున్నారు? 11:30 తర్వాత అది కూడా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. బిఫోర్ ద ఈ స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే మేము స్కూల్లోనే పికప్ చేసుకుని వేరే కాడ మేము మెరుగైన వైద్యం కోసం మేము పోయేటోళ్ళం కదా. మాకు చెప్పకుండా డైరెక్ట్ శవాన్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఇలా మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు యజమాన్యం. అది చాలాసేపుగా ఆందోళన చేస్తున్నారు. ఎవరైనా యజమాని మాట్లాడిరా, ఏం చెప్తున్నారు? అసలు ఏం యజమాన్యమో పేరెంట్స్తోని మాతో ఏం మాట్లాడలేదు. యజమాన్యం వచ్చి డైరెక్ట్ మాతోని మాట్లాడితే మేము ఏ విధంగా సహకరిస్తామో ఆ విధంగా సహకరిస్తాము. కానీ బయట ఏదో చెప్పినాం, వాళ్ళతో మాట్లాడుకున్నాం అంటే అది కుదరని పని. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో ఇదే హన్మకొండ తేజస్వి హై స్కూల్లో గతంలో కూడా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. దాదాపుగా నెల దాటిన తర్వాత కూడా సేమ్ 4వ తరగతి విద్యార్థి కూడా చనిపోయారు. వాస్తవంగా కనీసం ఈ యొక్క పాఠశాలలో ఒక మెడికల్ కిట్ కానీ, ఒక నర్సు కానీ, కనీసం ఇంత పెద్ద క్యాంపస్లో దాదాపు 100,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక క్యాంపస్లో ఒక MBBS డాక్టర్ను నియమించకుండా ఉండడం వల్ల, ఇట్లాంటి నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ విద్యార్థి చనిపోవడం జరిగిందనేది విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. చదువు విషయంలో విచ్చలవిడిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులను, విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల విద్యార్థులు చనిపోయేటువంటి ప్రక్రియ ఏర్పడతా ఉంది. పూర్తిగా అసలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో చూపెట్టకుండా కట్ చేసి చూపెట్టినట్టు కూడా మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. ఇది తల్లిదండ్రులకు శోకంగా మిలిగింది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను కనీసం విద్యార్థి బాగా చదువుకొని ఇంటికి వస్తాడనేటువంటి ఆలోచన ఉంటే ఇవాళ ఇక్కడ సేఫ్గా ఉంటారని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటే లక్షలాది రూపాయలు కట్టినా కూడా విద్యార్థి శవమై తేలి మీ కొడుకు చనిపోయాడు అని చెప్తున్నారు తప్పితే విద్యార్థికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడటం లేదు. విద్యార్థికి సంబంధించినటువంటి మృతిపై కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. తేజస్వి స్కూల్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం జయంత్ వర్ధన్ 10th క్లాస్ విద్యార్థి మృతి చెందారు. ఈ రోజు మళ్ళీ సుజిత్ ప్రేమ్ విద్యార్థి మృతి చెందడంతో తేజస్వి స్కూల్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వరుసగా విద్యార్థులు మృతి చెందినట్టు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి మరి చూడాలి యాజమాన్యం ఎట్లా స్పందిస్తుంది. యాజమాన్యం ఈ 2 వరుస మృతికి సంబంధించి ఏం చెప్తుందో. సింధు. థ్యాంక్ యూ తిరుపతి.